కాంగ్రెస్ సర్కార్లో రైతులు నానా కష్టాలు పడుతున్నారు. పంటలేవైనా కొనుగోలు చేయకుండా అన్నదాతల ఉసురు పోసుకుంటోంది రేవంత్ ప్రభుత్వం. మంచిర్యాల జిల్లాలో ఇంతవరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో వేలాది ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నప్పటికీ మద్దతు ధర లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రేవంత్ సర్కార్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఊసెత్తకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగునీరు అందించడం చేతగాక ఆరుతడి పంటలను సాగు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం సూచిస్తోంది. వ్యవసాయ శాఖ అధికారులు సైతం వరికి బదులుగా మొక్కజొన్న, కూరగాయల సాగు బాగుంటుందని పలు చోట్ల అవగాహన కల్పిస్తున్నారు. కానీ కొనుగోలు కేంద్రాలు మద్దతు ధర కల్పించకుండా రైతులను గోసపెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై రైతులోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇక్కడ మార్కెట్ యార్డు ఇంత పెద్ద మొత్తంలో కోట్లు ఖర్చు పెట్టి ఉన్నప్పటికీ కూడా ఇప్పటి ప్రభుత్వం ఇక్కడ పూర్తి నిర్వీర్యం చేసింది. ఈ మార్కెట్ యార్డ్ని, గోదాములని రైతులకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా చేస్తుంది. ప్రస్తుతం మొక్కజొన్న పంట చేతికొచ్చింది. మాకు ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా మాకు దూరం అంటే మాకు అందుబాటులో లేకుండా చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు లాభం జరుగుతుంది, ప్రభుత్వానికి కూడా లాభం జరుగుతుంది. ఇలాంటి రైతులకు లాభం జరిగే పద్ధతిని వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మా రైతులను ఆదుకోవాలని మాకు మద్దతు ధర కల్పిస్తూ మార్కెట్ యార్డ్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మంచిర్యాల జిల్లాలోని జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో 6,000 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేస్తున్నారు. అయితే అడవి పందులు, కోతులు దాడులు చేస్తూ ఈ పంటలను నాశనం చేస్తున్నాయి. దీనికి తోడు గత వారం దండేపల్లి మండలంలోని పలు గ్రామాలలో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు సుమారు 1000 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. అయినా అన్ని కష్ట నష్టాలను తట్టుకొని రైతులు పంటలను కాపాడుకున్నారు. ఈసారి ఎకరానికి సుమారు 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కాగా ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కనీస మద్దతు ధర కల్పించకపోవడంతో దళారులకు అమ్ముకొని నిలువున నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వరికి బదులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను సాగు చేయమని చెప్పడం కాదు, సాగు చేసే రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాలు, మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం మొక్కజొన్న పంటకు క్వింటాల్కు 2,400 చొప్పున మద్దతు ధర కల్పించింది. కానీ ఇప్పుడు రైతులకు ఆ ఎంఎస్పీ దక్కకపోవడంతో దళారులను ఆశ్రయించాల్సి వస్తుంది. ఇదే అదనుగా దళారులు క్వింటాల్కు 1,600 రూపాయలు ఇవ్వకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రేవంత్ సర్కార్ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా లక్షెట్టిపేట, జన్నారం మార్కెట్ యార్డులలో ఆందోళనకు దిగారు. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.